వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ కలెక్షన్స్. నేను మీ శారద. ఈరోజైతే మనం ఒక ప్రిన్స్ కట్ బ్లౌజ్ కటింగ్ చూద్దామండి. ఇదైతే శారీ అండి. చూడండి, ఈ శారీకి ఈ బ్లౌజ్ ఇచ్చారు. ఈ మేడం వచ్చేసి చాలా బక్కగా ఉంటారండి. చూడండి, ఇది ఆది బ్లౌజు. ప్రిన్స్ కట్ పెట్టమని చెప్పారు మనకి. చూడండి, బ్లౌజ్ అయితే చాలా చిన్నగా ఉంది. ఎంత ఉందో చూడండి. 12 సంవత్సరాలు 13 సంవత్సరాల పిల్లలంతా చిన్నగా ఉంది. చాలా బక్కగా ఉంటారు ఈ మేడము. ఈ బ్లౌజు ఇదే మెజర్మెంట్స్తో తనకి ప్రిన్స్ కట్ కావాలి అని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి కొంచెం పొడవు పెంచండి మేడం, కింద నెక్ కూడా కొంచెం దించండి అని చెప్పారు. ఈ బ్లౌజ్ మనం ప్రిన్స్ కట్ ఎలా కట్ చేస్తాము, ఏంటి, ఎలా చేయాలనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తానండి. కటింగే కాదు, స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను క్లియర్గా. మీకు వీడియోని చివరి వరకు చూడండి, ఎక్కడ మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు వీడియో క్లియర్గా అర్థమవుతుంది. మీరు స్కిప్ చేయటం వల్ల వీడియో అనేది మిస్ అయిపోతారండి. మీటర్ లైనింగ్ అనేది పట్టిద్దండి, ఎందుకంటే ఎల్బో హ్యాండ్స్ కదా మనం పెట్టాల్సింది. దట్టు ప్రిన్స్ కట్ కాబట్టి షేప్స్ ఏమి ఉండవు కాబట్టి ఈజీగా మీటర్ అనేది నేను తీస్తానండి. తడిపితే మళ్ళీ షింక్ అవుద్ది కాబట్టి మీటర్ తీసుకుంటున్నాను నేను ఈ తాన్లో నుంచి. ఎప్పుడైనా కానీ మనం ఫస్ట్ బ్లౌజ్ కుట్టాలి అంటే లైనింగ్ని నీట్గా తడిపి ఆరేసుకొని దాన్ని నీట్గా ఐరన్ చేసుకొని, ఎక్కడ ముడతలు అనేది లేకుండా ఐరన్ చేసుకొని మనం కటింగ్ చేసుకోవాలండి. అలా చేయటం వల్ల ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. నెక్స్ట్ బ్లౌజ్ వాళ్ళు వేసుకున్నప్పుడు, వాష్ చేసినప్పుడు డొప్పలు అనేది రాకుండా ఉంటుంది. నేనైతే నా డైలీ వేర్లో నేను ఇదే ఫాలో అవుతానండి. అది ఎవరెవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళది ఉంటుంది, అది మీ ఇష్టం. కానీ నేనైతే ఫాలో అయ్యేది ఇదేనండి. ఈ టిప్ అయితే ఫాలో అయితే బ్లౌజెస్ అనేవి ఫిట్టింగ్ చాలా బాగుంటాయి. ఫస్ట్ అయితే క్లోజ్డ్ సైడ్ మన వైపు వేసుకొని ఓపెన్స్ అనేవి ఆపోజిట్గా వేసుకోవాలండి. కింద అయితే ఒక మార్క్ చేసేసుకోండి, ఇలా లైన్గా ఒక మార్క్ చేసేసుకోండి. ఫస్ట్ మనం లెంత్ తీసుకోవాలండి. నేనైతే మెజర్మెంట్స్తోనే కట్ చేస్తాను, బట్ మీకు చూపించాలి కాబట్టి వివరంగా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలన్న ఉద్దేశంతో నేను బ్లౌజ్తో, ఆది బ్లౌజ్తో మీకు టేప్తో చూపిస్తూ చెప్తున్నాను. దీన్ని అబ్జర్వ్ చేయండి. దీని లెంత్ వచ్చేసి 13 ఉందండి. మేడం కొంచెం పొడవు పెట్టమన్నారు కాబట్టి మనం 14, ఖర్చుతో సహా 14.5 పెట్టానండి నేను. పొడవు వచ్చేసి చూస్తున్నారు కదా, ఖర్చు కోసం ఒక లైన్, పైన ఖర్చు కోసం ఒక లైన్ అండి. అది పొడవు వచ్చేసి 14.5. దీనికి వచ్చేసి చెస్ట్ లూజ్ అనేది మనం తీసుకోవాలండి. బ్లౌజ్ని ఈ ప్రకారంగా నీట్గా వేసుకొని ఎక్కడ తేడా లేకోకుండా నీట్గా కరెక్ట్గా అలా పరుచుకోండి. ఫస్ట్ బ్లౌజ్ని చంకల దగ్గర చూస్తున్నారు కదా, ఆ విధంగా తీసుకోవాలి. పొడవు తీసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ తీసుకోవాలండి. చూసారు కదా, 16 అంటే 32. కింద వెస్ట్ వచ్చేసి 28. అర్థమైందా అండి? కింద మనం ఫస్ట్ అయితే నడుము లూజ్ అండి. 28 అంటే 7 పెట్టుకోండి. చెస్ట్ వచ్చేసి 16 అంటే 8 పెట్టుకోండి. ఎలా పెట్టుకోమంటుంది ఏంటి మేడం 8 అని అనుకుంటున్నారా? 16 అంటే 16 32 అండి. డివైడెడ్ బై 4 చేసుకోవటమేనండి. 16లో సగం ఎంత? 8 కదా, అందుకని మీకు నేను 8 పెట్టుకోమన్నాను. లేదు అంటే చూడండి, బ్లౌజ్తో ఈ విధంగా కూడా మీరు అలా కొలతలు తెలియని వాళ్ళు, కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే చూడండి ఒకసారి, నేను చెప్తున్నాను, చూపిస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. బ్లౌజ్తో ఆ విధంగా పెట్టుకున్నా వచ్చొద్ది. లేదు అంటే ఇలా తిరగలు తీసుకొని బ్లౌజ్ని నీట్గా బ్యాక్కి తిప్పేసి చూడండి, ఎగ్జాక్ట్గా వచ్చేసింది. చూసారు కదా, ఖర్చుకి ఒక మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అది ఖర్చుకి చూసారా, అక్కడికి 16, 8 కరెక్ట్గా స్టిచ్ వచ్చేసింది. ఇలా చూసుకోవాలండి. ఎప్పుడైనా కానీ కొలతలే కావాలి, కొలతలే రావాలని ఏం లేదు. మెజర్మెంట్ బ్లౌజ్ కరెక్ట్గా పక్కాగా ఉంటే సరిపోతుంది. ఇలా అయితే 2 లైన్స్ డ్రా చేసుకోండి. చెస్ట్ లూజ్కి ఒక లైను, కింద వచ్చేసి పక్కన వచ్చేసి దీనికి ఒక లైన్, ఖర్చుకు ఒక లైను. కప్పు చూసారు కదా, కప్పు బార్ అనేది ఎంత ఉంది అన్నది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఈ కప్పు ఎంత ఉందో నేను అంతా పెట్టేశానండి. ఎందుకంటే మేడం కొంచెం పొడవు పెంచమన్నారు, మనం 1 ఇంచ్ పొడవు పెంచాము. నెక్స్ట్ వచ్చేసి కింద
నెక్ కూడా అలాగే దిగుద్దండి. బ్లౌజ్కి అయితే షోల్డర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. రెండుకి ఒక డాట్ పెట్టుకోండి, ఎందుకంటే ఈ మేడం బక్కగా ఉన్నారు కాబట్టి 2 పెట్టాను. షోల్డర్ వచ్చేసి నేను మామూలుగా అయితే 2.5 తీసుకుంటామండి, కానీ నేను 3.5 తీసుకుంటున్నాను ఖర్చుతో సహా. 3 తీసుకుంటున్నానండి, ఎందుకంటే ఈ మేడంకి షోల్డర్ దగ్గర కొంచెం హైట్గా బోన్ ఉంటుంది. అలా హైట్గా ఎత్తుగా ఉన్న వాళ్ళు పైకి ఎక్కేసిద్ది జాకెట్, అలా ఎక్కేయకుండా షోల్డర్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి. అందుకని నేను 3, 1/4 ఇంచ్ ఖర్చుకి అదండి. మొత్తం టోటల్గా 2.5, 3.5 సరిపోతుందండి. అక్కడికి కింద వచ్చేసి మనం పైన 2 తీసుకున్నాం కదండి, కింద 2.5 తీసుకుంటున్నాను. ఎప్పుడైనా పైన 2 తీసుకుంటే కింద 2.5 తీసుకుంటే సరిపోతుంది. నెక్ అనేది నీట్గా రౌండ్గా వస్తుంది. చంక బార్ అనేది 5.5 చాలండి, ఎందుకంటే చిన్న చంకే కాబట్టి సరిపోతుంది. ఖర్చుల్లోకి ఒక 1/2 ఇంచ్ వెళ్ళిపోయినా కానీ మనకి సరిపోయింది. 5, 5.5 ఎనఫ్ అండి. వాళ్ళ చంక రౌండ్ ఉంటుంది కదా, మనం తీసుకునే కొలతను బట్టి 5, 5.5 పెట్టుకుంటే సరిపోతుంది. ఇది బ్యాక్ పార్ట్. అర్థమైంది కదండి, క్లియర్గా ఏమి ఉండదండి. నార్మల్ బ్లౌజ్ లాగానే బ్యాక్ పార్ట్ తీసుకోవాలి ప్రిన్స్ కటింగ్కి. ప్రిన్స్ కటింగ్ అంటే ఫ్రంట్ కదా మనం ఇచ్చేది, ఫ్రంట్ మారుతుంది, బ్యాక్ యాజ్ యూజువల్గా ఉంటుంది. అన్ని బ్లౌజులకి ఎలా కట్ చేస్తామో అలానే కట్ చేసేయండి, ఏం ప్రాబ్లం లేదు. ప్రిన్స్ కటింగ్ ఎప్పుడు కూడా ఫ్రంట్ కాబట్టి ఇచ్చేది, ఓన్లీ ఫ్రంట్ షేప్స్ అనేవి ఉండవు. కటింగ్ ఎలా ఇస్తామనేది ఫ్రంట్ పార్ట్లో చూద్దరు. ఇది ఎలా అయితే నేనైతే మార్క్ చేశానో ఆ విధంగానే కట్ చేయండి. మార్క్కి కొంచెం ఒక పాయింట్ బయటికి కట్ చేయండి, కానీ లోపలికి అనేది కట్ చేయకండి. ఎప్పుడు కూడా చూడండి, చంక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది, ఎక్కడా కూడా కొంచెం కూడా తేడా లేదు. ఎలా ఉంటుందంటే ఈ బ్లౌజు ఆవిడ వేసుకుంటే అద్దినట్టుగా ఉంటుంది, అంత పర్ఫెక్ట్గా వచ్చాయండి కొలతలు. అబ్జర్వ్ చేయండి ఒకసారి. చంక కూడా పెట్టి చూపిస్తున్నాను, రౌండ్ చూసారు కదా, ఎక్కడన్నా డిఫరెన్స్ కనిపించిందా? అలా ఎగ్జాక్ట్గా రావాలని అక్కడ ఒక చిన్న కటింగ్ ఘాట్ ఇవ్వండి, ఎందుకంటే ఆ లైన్గా స్టిచ్ వేసుకోవడం కోసం. ఓకేనా అండి, క్లియర్ కదా బ్యాక్ పార్ట్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనేది మనం తీసుకోవాలి. క్లాత్ని అయితే ఇలా తిప్పేసి మనం ఫ్రంట్ సైడ్ మామూలుగా అయితే ప్రిన్స్ కట్కి క్రాస్ వేసి తీసుకోవచ్చు, స్ట్రైట్ వేసి తీసుకోవచ్చు. అలా క్రాస్ వేయచ్చు, పర్వాలేదు. ప్రిన్స్ కట్కి క్రాస్ వేయకూడదు కదా అని అంటారు కొంతమంది. లేదండి, నీట్గా ఉంటుంది. మనం కప్స్ పెట్టుకున్నా కానీ, చెస్ట్ దగ్గర, లేదు అంటే షేప్ కటింగ్ ఇచ్చుకున్నా కానీ, ప్రిన్స్ కటింగ్ ఇచ్చుకున్నా కానీ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే బాగుంటుంది క్రాస్ కటింగ్ వేసినా కూడా. మేడంకి బక్కగా ఉన్నారు, కొంచెం జస్ట్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటి పర్సనాలిటీ వాళ్ళకి నేను ఇలా చెప్తున్నానని అనుకోకండి. ఎందుకంటే నేర్చుకునే వాళ్ళకి, కటింగ్ చేసే వాళ్ళకి అర్థం అవ్వాలి అన్న ఉద్దేశంతో చెప్తున్నాను, వేరేగా ఉద్దేశించి కాదు. ఎందుకంటే ఎప్పుడైనా లేడీస్కి అలా ఎలా ఉంది పర్సనాలిటీ అని దాన్ని బట్టి మనం కటింగ్ చేయాలి, కానీ అందరికీ ఒకటే ముద్ర గుద్దితే అవ్వదండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉంది చూడండి, యాజ్ యూజువల్గా అలా వేసేసి క్లాత్ని చుట్టూ ఒక మార్కింగ్ అనేది చేసి ఎలా ఉందో అలా చూస్తున్నారు కదా, చుట్టూ ఒక మార్క్ అనేది చేసేసాను. నెక్ అనేది బ్యాక్ డీప్ ఉంటుంది కదా, ఫ్రంట్ పైకి ఉంటుంది. నెక్ ఒక్కటి అది మనం ఎంత ఉంది ఏంటి 6, 7, 8 అన్నది మనం మార్క్ చేసుకోవాలి. బ్యాక్ దాన్ని బట్టి మటుకు తీయకండి దయచేసి, నేను తీయమన్నాను యాజ్ యూజువల్గా వేయమన్నాను అనేసి. ఇప్పుడు బ్లౌజ్కి ఫ్రంట్ నెక్ ఎంత ఉంది ఒక్కసారి బ్లౌజ్తో అబ్జర్వ్ చేయండి, నేను చూపిస్తున్నాను చూడండి. ఎప్పుడు కూడా ఉక్స్ పట్టీ వైపే, నేను ప్రతి వీడియోలో చెప్తాను మీకు, ఉక్స్ పట్టీ వైపే నెక్ అనేది ఫ్రంట్ పార్ట్ కొలవండి. ఎందుకు అంటే కాజా పట్టీ వైపు మీరు కొలిస్తే అది పెచ్చు ముక్క కడతాము, అప్పుడు అది నెక్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడు కూడా ఉక్స్ పట్టీ వైపు కొలిస్తే పర్ఫెక్ట్గా కరెక్ట్గా వస్తుంది నెక్. కాదనుకుంటే కొంచెం కట్ చేస్తాను. నాకు ఎప్పుడు నా కటింగ్లో మళ్ళీ కట్ చేసుకోవాల్సిన అవసరం అనేది రాలేదండి. ఇలా ఉక్స్ పట్టీతో తీసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. మాస్టర్ కటింగ్ అన్నీ మీకు బొటిక్ స్టైల్, మొత్తం బొటిక్ అన్ని ఫ్యాషన్ డిజైనింగ్ నేను చేసింది. కటింగ్ కూడా చాలా బాగుంటుంది. చూడండి ఒక్కసారి ప్రిన్స్ కట్ చూపిస్తున్నాను.
చంక దగ్గర నుండి బక్కగా ఉన్న వాళ్ళకైతే చూడండి, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, 5 or 5.5 సరిపోతుంది. అక్కడికి ఒక మార్క్ చేసుకోండి. కింద వచ్చేసి 5 or 5.5 ఒక మార్క్ చేయండి. చూడండి, అలా వేసేయండి. లేదు అనుకుంటే 5 వేసుకున్నా సరిపోతుంది, బక్కగా ఉన్నారు కాబట్టి. అలా మనం పెట్టిన తర్వాత దానికి మనం ప్రిన్స్ కట్ ఇచ్చేటప్పుడు షేప్ అనేది నీట్గా కూర్చోవడం కోసం అలా ఎక్స్ట్రా చూసారా, నేను ఎలా అయితే ఒక గీత గీసాన డాట్, అది వచ్చేసి 1 or 1.5 3 inches హైట్ పెట్టుకోండి అక్కడ వరకు. ఓకేనా, అక్కడ నుంచి ఇవ్వండి. 3.5 హైట్ పెట్టుకొని అక్కడ నుంచి టెక్స్ అనేది వేస్తాను చూసారా, ఆ విధంగా అంత వెడల్పులో 1.5 ఇంచెస్లో ఒక మార్క్ చేసుకోండి. ఇదినైతే నేను ఇప్పుడేం కట్ చేయనండి, ఎందుకంటే నేను మిషన్ మీద వేసుకున్నాక ముక్కలు ఎట్టుకు చెల్లా చెదరైపోయి సాగిపోతాయి. చూడండి ఎలా ఉందో అలా నీట్గా కట్ చేయండి. నేను ఇందాక ఒక పాయింట్ చెప్తూ మిస్ చేశానండి, క్రాస్ వేసుకుంటారు అని చెప్పాను. ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్ వేసుకోవచ్చు, క్రాసు వేసుకోవచ్చు, అది ఎవరి ఇష్టం వాళ్ళని పట్టు ఉంటుంది. ఈ మేడంకి నేను స్ట్రైటే వేశాను. నెక్స్ట్ ఇక్కడ ఒక నేను చిన్న మిస్టేక్ చేశానండి, మీకు చెప్తూ మర్చిపోయాను. ఏంటి అంటే ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ సైడ్ కాదు మేడం, బ్యాక్ సైడ్ ఓపెన్ అడిగారు నన్ను. నేను చెప్తూ మేడం చెప్పింది నేను మర్చిపోయాను. నో ప్రాబ్లం అండి, మీరు కూడా ఇలా చేస్తే కంగారు పడకండి. ఆ చిన్నది ఉంది చూసారా ఓపెన్స్, లైనింగ్ కుట్టుబడుద్ది అంతే, మనం మెయిన్ పార్ట్ కట్ చేయలేదు కదా, భయపడాల్సిన పనే లేదు. మెయిన్ పార్ట్ కట్ చేస్తే మళ్ళీ జాయింట్ వేసి కస్టమర్తో ఇష్యూ వస్తుంది, లైనింగ్ కాబట్టి నో ప్రాబ్లం, లైనింగ్ జాయింట్ వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అండి. మిగతా పార్ట్లో చూడండి హ్యాండ్స్ ఎలా తీయాలి అన్నది. కింద అయితే ఒక చిన్న లైన్ డ్రా చేయండి, ఇలా లైన్ డ్రా చేసి అక్కడ నుంచి మేడం హ్యాండ్స్ వచ్చేసి పొడవుగా ఉన్నాయి, 10.5 ఉంటాయి. చూడండి 10 దగ్గర నుండి ఒక మార్క్ చేసుకోండి, కింద నుంచి పై వరకు 10, ఒక 1/2 inch ఖర్చు వరకు, ఖర్చుకి 10.5కి ఒక మార్క్ చేసేసుకోండి, సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది డౌన్ వచ్చేసి లైన్గా ఒక లైన్ అనేది డ్రా చేయండి. 10.5 పెట్టాం కదా, ఇక్కడ నుంచి మనం ఖచ్చితంగా 4.5 or 5కి ఒక మార్క్ అనేది చేసేయండి. మార్క్ చేసి డౌన్ వచ్చేసి మనం అటు సైడ్ 10.5 పెట్టాం కదండి, ఆ పై నుంచి 4.5 or 5కి ఒక లైన్ అనేది డ్రా చేసి అక్కడి నుంచి కర్వ్ ఇవ్వండి. చూడండి ఆ హ్యాండ్ ఎలా ఉందో, నేను అలా హ్యాండ్ లూజ్ వచ్చేసి తనది 6 అండి, 6.5 6 ఉంది. అక్కడికి నేను ఒక మార్క్ చేసి క్రాస్గా తీసుకున్నాను. నీట్గా ఇలా షేప్ అనేది రావాలండి. మనం ఎల్బో హ్యాండ్స్ పెట్టేటప్పుడు ఎప్పుడూ కూడా డౌనింగ్ అంతకు మించి ఉంటే పైన బుడగ అనేది వచ్చేసిద్దండి. ఎప్పుడు కూడా ఫ్రంట్ అనేది లోతు తీసుకోవాలి హ్యాండ్కి. ఇక్కడ చిన్న ఘాట్ ఇవ్వండి, ఎందుకంటే ఇది ఫ్రంట్ పార్ట్ అని మనకు గుర్తుండిపోతుంది. మనం జాయింట్ చేసుకునేటప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్స్ ఇది ఫ్రంట్ పార్ట్ అని గుర్తుండిపోవద్దు. ఒక చిన్న ఘాట్ ఇచ్చారంటే కంపల్సరీ లోతు తీయాలండి, మర్చిపోవద్దు. ఇప్పుడైతే నేను మెయిన్ పార్ట్ తీసేసుకున్నాను. చూడండి మెయిన్ పార్ట్ ఎలా ఉందో అలా వేసేసి నేను హ్యాండ్స్ తీసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకుంటాను. చూడండి ఎలా ఉందో అలా పెట్టేసి నేను ఫ్రంట్కి, నేను చెప్పా కదా ఇందాక బ్యాక్ ఓపెన్ అడిగారనేసి, నేను అందుకే చూడండి బ్యాక్కి అబ్జర్వ్ చేశారు ఎలా వేశాను, ఫ్రంట్ క్లోజ్డ్ వేశాను, బ్యాక్కి ఓపెన్ వచ్చే వైపు వేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ ఓపెన్ అయిపోతుంది. అర్థమైందా మీకు? ఇలా చుట్టూ నీట్గా మనం ఫస్ట్ అయితే కట్ చేసేసుకుంటాను. నేను కొంచెం ఖర్చు అనేది ఎక్కువ వదలు. ఎప్పుడు ఒక్కొక్కళ్ళు కటింగ్ చేసేటప్పుడు నాకు అర్థం కాదండి, అడుగుతూ ఉంటారు, మేడం మెయిన్ పార్ట్ కట్ చేసేమా అని అడుగుతూ ఉంటారు. అలా చేయకూడదండి. చూడండి నేను స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ అండి ఇది. పైపింగ్ అనేది ఎప్పుడు కూడా నీట్గా అలా ఇన్నర్ వేసుకోవాలండి. ఇన్నర్ పైపింగ్ వేయడం వల్ల, మనం ఫినిషింగ్ ఇవ్వడం వల్ల కస్టమర్ ఫినిషింగ్ నచ్చి వస్తారండి. ఎప్పుడు మనం ఒకటి అబ్జర్వ్ చేయండి, ఫినిషింగ్ ఇస్తే ఏ కస్టమర్ అయినా ఎక్కడికి వెళ్ళరండి, మనకు కంపల్సరీ మన వెతుక్కుంటూ వస్తారు. పైపింగ్ లోడింగ్ చేస్తే ఈ స్టైల్లో, నా స్టైల్లో ఇలా లోడింగ్ చేస్తే బొటిక్ స్టైల్ అండి ఇది. ఈ విధంగా మీరు లోడింగ్ చేస్తే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది.
మీకు పైపింగ్ ఆ క్లాత్ కూడా కనిపించదు. ఓన్లీ నీట్గా గీతలాగా ఆ చిన్నదే కానీ ఖర్చు అనేది అస్సలు కనిపించదు. చాలా నీట్గా ఉంటుంది. చూడండి, నేను స్టిచ్చింగ్ కూడా చూపిస్తున్నాను మీకు ఎలా అన్నది. ఇది బ్యాక్ పార్ట్ అండి. నేను దీన్ని కొంచెం స్పీడ్లో పెట్టి చూపిస్తున్నాను, ఎందుకంటే దీనికి పెద్ద చెప్పేది ఉండదు కాబట్టి. చూసారా, నేను చేసిన ఆ మార్క్కి పైన 5.5 అండి. 5.5 పెట్టాను, కింద 5 పెట్టాను. అక్కడ నుంచి టెక్స్ లాగా చిన్న మార్క్ అనేది 3 ఇంచెస్కి 3.5 ఇంచెస్ దగ్గర నుంచి ఒక 1 or 1.5 మనం పెట్టుకొని అలా ఆ లైన్ మీద కుట్టేయండి. రెండిటికి పక్క పక్కన గ్యాప్ ఉండాలి. మనం వేసే మార్కింగ్ ప్రకారం మనం వేసే స్టిచ్ అనేది అటు ఇటు గ్యాప్ ఉండాలి. చూడండి, నేను స్టిచ్ ఊడిపోకుండా ఆ ముక్క కట్ చేసేసాను. అర్థమైంది కదండి. ఇదేనండి ఫ్రెండ్స్ కట్ అంటే. కప్స్ పెట్టాలి అని అనుకుంటే ఆ విధానం వేరుంటుంది. దీనికి వీళ్ళకైతే 90% కప్స్ అందరు అడగరండి, అవసరం లేదు, ఇలా సరిపోతుంది. చాలా నీట్గా వస్తుందండి. షేప్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత దీన్ని మనం జాయిన్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా రెండు మనం లైన్స్ వేసాక సైడ్కి అనేది ఎప్పుడు కూడా చూడండి, అలా ఖర్చుపట్టి వేసుకొని కంపల్సరీ దానికి ఓవర్లాక్ చేయాలండి, లేకపోతే పిగిలి వచ్చేసింది. చూడండి, మార్క్ మీదే నేను స్టిచ్ చేస్తున్నాను. మళ్ళీ పక్కన మనం గ్యాప్ ఇవ్వాలి. ఒక 1-2 పాయింట్స్ గ్యాప్ ఇవ్వండి దానికి దీనికి, ఎందుకంటే మధ్యలో కట్ చేస్తాం. కట్ చేసినప్పుడు క్లాత్ అనేది విడిపోకుండా ఉంటుంది. చాలామంది రకరకాలుగా చెప్తారండి, అవసరం లేదు. ఈ స్టైల్లో కుట్టి చూడండి, సూపర్గా సెట్ అవుతుంది బ్లౌజ్. కుట్టి నాకు ఒక కామెంట్ చేయండి ఎలా ఉంది అన్నది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం జాయింట్ అనేది చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయిందండి. ఇంకేముంది, ప్రిన్స్ కట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ప్రిన్స్ కట్, అమ్మో ప్రిన్స్ కట్ అంటారు. అసలు ప్రిన్స్ కట్ బ్లౌజే చాలా ఈజీ నన్ను అడిగితే. దాంట్లో ఉన్న ట్రిక్స్ మనం తెలుసుకోగలిగితే, అలా బాడీని పట్టి మనం స్టిచ్ చేయగలిగితే చాలా నీట్గా ఫాస్ట్గా అయిపోతుందండి ప్రిన్స్ కట్ అనేది. నేనైతే వెనక ఇది ఫ్రంట్ సైడ్ అండి, ఫ్రంట్ సైడ్ ముక్క కట్టేస్తున్నాను. ఫ్రంట్ పక్క పైపింగ్ అవసరం లేదు, ఎందుకంటే సారీ బయట కింద ఉంటుంది కదా. చూస్తున్నారు, కొంచెం అలా షేప్ ఇవ్వండి. అక్కడ షేప్ ఇవ్వడం వల్ల కింద అనేది పట్టేసి నీట్గా కూర్చుంటుంది బ్లౌజ్. చూసారా, ఇలా ముక్క కట్టేసేయండి. ముక్క కట్టేసి చిన్న ఘాట్లు అనేది ఇచ్చేసుకొని పైన కుట్టేసేసుకోండి. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఈజీగా ప్రిన్స్ కట్ బ్లౌజ్ కుట్టేసి అక్కడ పెట్టి మేడం మేము కుట్టామని చెప్తారు. అంత క్లియర్గా పిన్ టు పిన్ ఏది మిస్ చేయకుండా మీకోసం కష్టపడి గంట సేపు ఈ వీడియో తీశానండి. నాకు ఈ వీడియో తీసే లోపల ఒక 4-5 బ్లౌజులు అయిపోతాయి. కటింగ్ చేయడము, ఓ బ్లౌజ్ కూడా కుట్టేసుకుంటాను. వీడియో తీయడం అంత కష్టం అండి. ఒక్కటి చెయ్యాలి అనేటప్పటికీ చాలా టైం పట్టుద్ది. మనకి ఒక్క వీడియో చెయ్యాలి అంటే 4-5 బ్లౌజులు కుట్టుకునే అంత టైం పడుతుంది. అంత ఈజీ ఎడిటింగ్ చేసి చూసారా, ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ పైపింగ్ చూడండి, నేను లోడింగ్ ఎలా ఇస్తున్నానో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఎప్పుడూ కూడా లైనింగ్ పార్ట్కే పైపింగ్ ఇలా అటాచ్ చేయండి. లైనింగ్ లోడింగ్ ఎలా ఇవ్వాలనుకుంటారు, నేను దానికి ఒక వీడియో చేస్తాను, మీకు క్లియర్గా పెడతాను. ఇప్పుడైతే ఇందులో చూసినా కూడా అర్థమవుద్ది. చూడండి, పైపింగ్ క్లాత్ అలా తయారు చేసుకొని థ్రెడ్ పెట్టేసి దాన్ని ప్రిపేర్ చేసేసుకొని మనం ఇలా లైనింగ్ క్లాత్కే ఇవ్వండి. ఎప్పుడు కూడా పైపింగ్ అనేది లోడింగ్ మెయిన్ పార్ట్కి ఇవ్వకూడదండి. ఏదన్నా క్లాత్ ఉన్నా కానీ ఎక్స్ట్రాస్ తీసేసుకోండి. చూడండి, దీని మీద బోర్లు ఇచ్చాలి. ఎప్పుడు కూడా మెయిన్ పార్ట్ మీద మనం వేసుకున్న క్లాత్ని తిరగలు వేసేయండి, బోర్లు ఇచ్చేసేయండి. అప్పుడు మనం రివర్స్ చేసినప్పుడు ఇది మిడిల్లోకి వెళ్ళిపోద్ది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు అవగాహన లేక గబుక్కున్న పైకి కదా కనిపించాలి అని చెప్పి పైకి పెడతారు. అప్పుడు ఏమైపోద్ది, మొత్తం ఉల్టా అయిపోద్ది. మళ్ళీ కూర్చొని పిక్కొని వేసుకొని లాక్కొని పిక్కొని సరిపోద్ది. చూస్తున్నారా, అతికేసుకోండి నీట్గా. బ్యాక్ అనేది నీట్గా అతికేసేయండి, కంప్లీట్ అయిపోద్ది. ఇక్కడ ఒక్కటి మీరు గమనించండి, ఎప్పుడు కూడా మెయిన్ పార్ట్ అనేది లైనింగ్ మనం కరెక్ట్గా కట్ చేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువనే తీసుకోండి. ఒక 1 ఇంచ్ 2 ఇంచెస్ కటింగ్లో ఎక్కువగానే తీసుకోండి. ఎక్కువ తీసుకుంటే నీట్గా మనకేంటంటే క్లాత్ అడ్జస్ట్ చేసుకునే ఇది ఉండదు, నీట్గా చూస్తున్నారా. బ్యాక్ పార్ట్కి ఎడమ చేతి పక్క నేను కాజా ముక్క వేశాను.
కుడి చేతి పక్క ఉక్స్ ముక్క వేశాను. చూడండి బ్యాక్ సైడ్ నేను కింద కూడా నడుం దగ్గర కూడా ఈ మేడంకి పైపింగ్ ఇస్తున్నాను. ఎందుకు ఇస్తున్నాను అంటే ఆ మేడం నాకేం చెప్పలేదండి ఇవ్వమని. ఫస్ట్ మనం కస్టమర్స్కి ఫినిషింగ్ అనేది చూపించాలి, అలవాటు చెయ్యాలి. మనం ఇలా ఫినిషింగ్ ఇవ్వటం వల్ల కస్టమర్ ఫస్ట్ లైక్ చేస్తారు. నీట్గా ఉండాలండి. మనం 10 కుట్టామా 20 కుట్టామా బ్లౌజులు అన్నది కాదు. మీరు 2 కుట్టినా 3 కుట్టినా 1 కుట్టినా కూడా ఫినిషింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. స్టిచ్చింగ్లో కావాల్సింది అది. ఓకేనా? జెంట్స్ చేశారా లేడీస్ చేశారా స్టిచ్చింగ్ కాదండి, జెంట్సా లేడీసా అన్నది కాదండి, ఫినిషింగ్ ఇంపార్టెంట్. ఏ జెంట్స్ చేసింది లేడీస్ చేయలేరా? ఇవన్నీ కాదండి. కాకపోతే ఏంటంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని నీట్గా కుట్టాలి. కాంప్రమైజ్ అవ్వకూడదు దేనికి కూడా. మనం చేసేద్దాంలే ఇది ఇలా ఉంటే ఏంలే అని అనుకోకూడదు. చూస్తున్నారా? పైపింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను నడుము మొక్కేసాను. కొంతమంది పైపింగ్ ఇచ్చి కూడా వదిలేస్తారు, కానీ అలా కాదు. ఇప్పుడు 2 షోల్డర్స్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 జాయిన్ చేసేస్తున్నాను. అబ్జర్వ్ చేయండి ఒక్కసారి. ఇలా షోల్డర్స్ జాయిన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మనం హ్యాండ్స్ కుట్టుకోవాలండి. నేను షోల్డర్ దగ్గర లేకుండా కూడా ఆ జాయింట్ దగ్గర చూస్తున్నారా? అబ్జర్వ్ చేయండి. ఒక స్టిచ్ కంపల్సరీ వేస్తానండి. చాలా బాగుంటుంది మా స్టిచ్చింగ్ కానీ కటింగ్ కానీ సూపర్గా ఉంటుందండి. చూడండి నేనైతే హ్యాండ్ అనేది అటాచ్ చేసేస్తున్నాను బ్లౌజ్కి. ఇంకేముందండి, హ్యాండ్ అటాచ్ చేస్తే కంప్లీట్ బ్లౌజ్. ఈ వీడియో మీరు ఎక్కడా కూడా మిస్ చేయకుండా చూసారంటే బ్లౌజ్ ఈజీగా కుట్టేస్తారండి. 1కి 2 సార్లు చూడండి. ఈ వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చుంటే మాత్రం ఒక లైక్ చేయండి. నేను అడిగేది అదే ఫ్రెండ్స్, మిమ్మల్ని నేను అడిగేది ఆ ఒక్కటే, లైక్ చేయండి. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మటుకి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఒక్కటే నేను అడిగేదండి. లైక్ చేయటం మటుకి నచ్చితేనే మీకు మర్చిపోకండి. నేను ఎలా చెప్పాను వీడియో అన్నది కూడా నాకు చిన్న కామెంట్లో తెలియచేయండి, మీకు ఎంతవరకు అర్థమైంది అన్నది. నాకు అప్పుడు నెక్స్ట్ వీడియోలో ఏంటి అన్నది మీ డౌట్స్ నేను క్లారిఫై చేయగలుగుతాను. చూసారా? నేనైతే ఆల్రెడీ ఫస్ట్ మనం కటింగ్ చేసేటప్పుడే మార్క్స్ ఇచ్చాం కదండి. అది బ్లౌజ్ ఉంది కదా, స్ట్రైట్గా కుట్లు వేసుకోవడమే కంప్లీట్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.